ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, ఇక్కడ సిలువ భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనదిగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సిలువని ఎత్తుకుంటే మనకు విజయం కలుగుతుంది. సిలువని ఎత్తుకోకపోతే సాతానుకు విజయం కలుగుతుంది. సిలువ లేకుండా పరలోకం లేదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే సిలువను మనము ఎందుకు ఎత్తుకోవాలి, ఎందుకు యేసయ్యను వెంబడించాలి, కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటిగా గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఈ దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాలని మన పాపముల కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని మనము సిలువను ఎత్తుకోవాలి, యేసయ్యను మనము వెంబడించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, వారు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకని మనము క్రీస్తుని, యేసయ్యని వెంబడించాలి, సిలువని ఎత్తుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూడగలిగినట్లయితే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడానికి సిలువ త్యాగం యేసయ్య చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము సిలువను ఎత్తుకోవాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 6-10 వచనాలు మనం చూస్తే, ధర్మశాస్త్రం అనే కాడి కింద నుండి కృప కిందకు మనము వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రస్తుతం ఉన్న యుగము ముగిసిపోతుంది. ఈ యుగంలో అధికారము సాతానిదే కాబట్టి, లోకము అవిశ్వాసాన్ని కనపరుస్తుంది కాబట్టి, ఈ లోకానికి అనుగుణంగా ఉండదు కాబట్టి, ఈ కాలానికి అనుగుణంగా ఉండకూడదు కాబట్టి, ఈ లోకాన్ని ప్రేమించకూడదు కాబట్టి, మనము ఆయన యొక్క సిలువను మనము ఎత్తుకోవాలి, యేసయ్యను మనము వెంబడించాలి అని దేవుని వాక్యం మనల్ని సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే, మన నుండి మనమే విడుదల పొందడానికి యేసయ్యను మనము వెంబడించాలి, సిలువ ఎత్తుకోవాలి. నాలుగవదిగా మనం చూస్తే, శరీరం నుండి విడుదల పొందడానికి మనము ఖచ్చితంగా కూడా సిలువను ఎత్తుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మనకు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది కాబట్టి మనము ఖచ్చితంగా కూడా సిలువని ఎత్తుకోవాలి. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడును కాబట్టి ఆయన కాడిని మనము ఎత్తుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చివరగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, ఈ లోకం నుండి విడుదల పొందుకున్నాము కాబట్టి యేసయ్యను మనము వెంబడించాలి, ఆయన సిలువను మనము ఎత్తుకోవాలి. ఎందుకంటే మీరు ఈ లోక సంబంధులు కారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు అని
దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మనకు సెలవిస్తూ ఉంది. ఈ లోకం నుంచి మనకు ఖచ్చితంగా కూడా విడుదల కలగాలి. ఈ విడుదల కలగాలంటే ఖచ్చితంగా మనము యేసయ్యను వెంబడించాలి. అదేవిధంగా సిలువను మనము ఎత్తుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే మనము ఆ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించే బిడ్డలుగా మనందరము కూడా ఉందుదుముగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.